1956వ సంవత్సరము జనవరి 13వ తేదీన కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది దేవుని యొక్క పవిత్ర స్థలము నుండి ప్రారంభమగుచున్నది. అది ఒక జీవనది. అది ఎక్కడ ప్రవహించినను జీవులు బ్రతుకుతాయి. నదుల ఒడ్డున గొప్ప నగరములు నిర్మించబడతాయి. నదులు భూమిని సారవంతంగా చేస్తూ మంచి పంటను ఇస్తాయి. గోదావరి నది ప్రజలను చాలా తృప్తిపరచును. నదీ పరివాహక ప్రాంతాల్లో ఐశ్వర్యవంతమైన పంట పొలాలు అభివృద్ధి చెందుతాయి. నదులు సమృద్ధిగా చేపలనిస్తాయి. పరిశుద్ధ స్థలము నుండి వచ్చినది లోతైనది. ఆత్మానుసారముగా జన్మించుట ఒక నది జన్మించుట లాంటిది. అది పశ్చాత్తాపముతో కల్వరి యొద్ద ప్రారంభమగును. అక్కడే మనము పాపులముగా ఒప్పింపబడతాము. మరియు నేను నరకమునకు పాత్రుడను అనే అవగాహన, పశ్చాత్తాపము మన నుండి వస్తాయి. నీవు కల్వరి వెలుగులో నీ స్వభావాన్ని చూచినప్పుడు నేనెంత దౌర్భాగ్యుడను అను కేక వేయలేకుండా ఉండలేవు. ఈ అనుభవంతో ప్రారంభించువాడు ఒక నది వలె ప్రారంభమగుతాడు. పరిసయ్యుల ప్రమాణముల ప్రకారము నీతిమంతుడు మరియు నిందారహితుడైనప్పటికీ పరిశుద్ధుడైన పౌలు ఈ అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చింది. దేవుని వాక్యము మన ఆత్మను లోతుగా తవ్వుచున్నప్పుడు మన ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరచు పాపములను మనము కనుగొంటాం. ప్రతి ఉదయము దేవుని వాక్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడు మనము దేవుని కలుసుకోగలము. ఒకవేళ నీవు బలహీనుడివే కావచ్చు, నీ స్వనీతిలో కాక దేవుని యందు నమ్మకం ఉంచుము. అటువంటి జీవితము విశాలమవుతూ లోతునకు వెళ్ళుచుండును. హైదరాబాద్ సమీపంలోని మెదక్లో నేను పనిచేసినప్పుడు సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించుటకు సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడును. ఒకసారి పండుగ జరుపుకొను గ్రామమునకు సువార్త ప్రకటించుటకు వెళ్ళాను. మార్గం మధ్యలో 2 ఫర్లాంగుల దూరము ఇసుకలోనున్న కాలువ ఉన్నది. నేను నా సైకిల్ దిగి నడవలసి వచ్చింది. హైదరాబాదు ప్రాంతము నదుల్లేని ఎండిన ప్రాంతము. గోదావరి నది నుండి నీటిని తెచ్చుటకు ఈ కాలువ త్రవ్వబడింది. సాగుచేయు కాలంలో కాలువలోనికి నీరు విడుదల చేయబడును. మిగిలిన సమయము అది ఎండినదిగా ఉండును. నీవు పశ్చాత్తాపముతో ప్రారంభించకపోయినట్లయితే నీ జీవితము ఈ కాలువ వలె ఉండును. గోదావరి నది 3 మైళ్ళ విస్తీర్ణము గలది. అనేకమైన కాలువల ద్వారా భూములు సాగు చేయబడతాయి. దీనివలన అక్కడి ప్రజలు ధనవంతులుగా మారారు. నీ జీవితము ప్రాముఖ్యమైనది. దేవుని నీతి నీకు ఇవ్వబడును మరియు అది ఇతరుల ద్వారా తీసివేయబడదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం చూస్తే, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. కాబట్టి నిన్ను నీవు పొగడుకొనవద్దు, ఇతరులు నిన్ను పొగడనివ్వద్దు. మనం ఎక్కడి నుండి తీయబడినామో దాన్ని మర్చిపోకూడదు. అగస్టీన్ ఒక త్రాగుబోతును చూచినప్పుడు దేవుని కృప లేకపోతే అగస్టీన్ పరిస్థితి కూడా అదే అని చెప్పేవాడు. దేవుని ద్వారా దీవించబడిన ప్రజలు ఎక్కడికి వెళ్ళినను ఆ స్థలము దీవించబడును. ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ తన పరిచర్యను ప్రారంభించకముందు 6 ఇండ్లలో ఒక ఇల్లు త్రాగుబోతుల ఇల్లుగా ఉండేది. కోడి పందెములు మరియు ఎద్దుల పందెములు సాధారణముగా ఉండేవి. జాన్ వెస్లీ రాక అక్కడ ప్రజల జీవితంలో ఎంతో మార్పు తెచ్చినది. ఇంగ్లాండ్ ప్రజలు ఒక ఉన్నతమైన ఘనమైన జీవితమును సంపాదించుకున్నారు.